నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు నాగుల చవితి అండి. నాగుల చవితి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఈ నాగుల చవితి. మేము మా ఊర్లో ఈ విధంగా పండుగ చేసుకుంటున్నామండి. ఇక్కడ టవల్ కూడా కప్పారు చూడండి. టవల్ కూడా కప్పి ఇంటికి తీసుకువెళ్తారు. ఈ నాగుల చవితి సందర్భంగా నాగదేవతలను, పుట్టలోని పాములను పూజిస్తారండి. సలిబిండి, సింబిలి, సద్దలతో చేసింది, నువ్వులతో చేసిన పదార్థం అండి సింబిలి ఏంటి. ఇవన్నీ ఇక్కడ నాగదేవతకి సమర్పించి ఇంటికి తీసుకెళ్తారు కొబ్బరికాయలు కొట్టి. ఈ విధంగా మాను చుట్టూ తిరుగుతూ దారంతో 3 సార్లు ఇలా చుడతారండి. ఈ పండుగ రోజున భక్తులు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఇక్కడ చీర, జాకెట్టు, గాజులు అవి కూడా పెట్టారు చూడండి. అలా పెట్టి అమ్మవారికి తర్వాత ఇంటికి తీసుకెళ్తారండి. ఎంతమంది లేడీసు ఉన్నారో చూడండి, జెంట్స్ కూడా ఉన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి. ఇక్కడ హారతి ఇస్తున్నారు. దీపావళి తర్వాత వచ్చే చవితి రోజు అంటే కార్తీక మాసంలో నాగుల చవితిని జరుపుకుంటారండి. ఈ విధంగా హారతి ఇస్తారు. నాగుల చవితి నాగదేవతలను పూజించడం వల్ల రాహు గ్రహం యొక్క దుష్ప్రభావాలు తగ్గించుకోవచ్చును. అలాగే కుజిదోషం, కాలసర్ప దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గాజులు కూడా శూలానికి తగిలిస్తున్నారు చూడండి. అక్కడ ఉంచి తర్వాత తీసుకెళ్తారు. పత్తితో ఈ విధంగా మాలల్లాగా అల్లి అక్కడ వేస్తారండి. పసుపు కుంకుమలు అవన్నీ అక్కడ చల్లి కొబ్బరికాయ కొట్టి వీటినన్నిటినీ నైవేద్యం పెట్టి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. సౌభాగ్యం, సంతానం కలగాలని మహిళలు నాగుల చవితి నాడు సర్పపూజను ఈ విధంగా జరుపుకుంటారు. నాగుల చవితి నాడు నాగేంద్రుడు పరమేశ్వరునికి వాసుకగా, విష్ణువుకి ఆదిశేషునిగా మారుతారని చెబుతారు. ఇక్కడ చూడండి, ఒకరొకరుగా ఈ విధంగా గాజులు పెట్టి తీసుకువెళ్తున్నారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. హారతి ఇస్తున్నారు. ఎంతోమంది ఇలా వచ్చి